కాబట్టి ఆయన తేలిగ్గా ఆరాధన చేయడం కష్టం. కానీ నామస్మరణకి ఇవన్నీ నియమాలు లేవు. ఎక్కడున్నా ఎప్పుడైనా ఎలా ఉన్నా విష్ణుర్ 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 విష్ణు అంటే ఆయన ఇచ్చినటువంటి ఊపిరిని నేను సద్వినియోగపరచాలి. వాటి ఊపిరిన్నంత వరకు అందుకనే యావత్ పవనో అని వసతిదేహే తావత్ కుశలం పృచ్చదిగేహే గతమతి వాయో దేహాపాయో భార్యాభిషతి తస్మిన్ కాయో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఆది శంకరాచార్యుల వారు జగద్గురువులు. గురువులు సాధారణంగా పరుష పదాలు వాడరు. అందులో ఆయన జగద్గురువు. ఎక్కడా వాడగా మూఢమతే, మూఢుడా అంటే మూర్ఖుడా. ఇన్ అదర్ వర్డ్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇడియట్. ఆ పదం వాడారు. ఎందుకు వాడారు అంటే నీకు భగవంతుడు ఇచ్చింది ఏమీ కష్టం లేకుండా, ఏమీ ఇబ్బంది లేకుండా నీ నోటితో నువ్వు పలికి తరించిపోగలవురా. రసపూర్వేషాం ఇందాక చెప్పారు లలిత్ కుమార్ గారు. ఒక్క ముగ్గురికి మాత్రమే కాదు, సనాతన ధర్మంలో పిండాలు పెట్టించేటప్పుడు 3 తరాలకే పెడతారు. కానీ కన్యాదానం చేసేటప్పుడు దశపూర్వేషాం దశపరేషాం మయా సహ మద్వంశానాం పితॄణాం నరకాదుర్తీర్య శాశ్వత బ్రహ్మలోకనిత్య నివాస సిద్ధ్యర్థం అంటే నాతో సహా 10 తరాలు పూర్వీకులు, మా తాత ముత్తాత 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 అలా 10 తరాలు, నా తర్వాత వచ్చేటువంటి వారు ఎవరైనా ఒకవేళ పొరపాటు నాయన చెప్పినట్టుగా ఒకవేళ గొర్రెల వైపు వెళ్ళిపోయినా అటు వెళ్ళనీయకుండా ఇబ్బంది పెట్టకుండా తీసుకురావడానికి ముందుగా మన మహర్షులు మనకు అటువంటి వ్యవస్థను ఏర్పరిచి ఇచ్చారు. దాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే చెప్పనించిగా సీనా అంటారు. మోడీ గారికి కాదు, మనకు కూడా ఉందని. అది అర్థం చేసుకున్నామంటే చాలు. ఈ సనాతన ధర్మంలో పుట్టడమే మన గొప్పతనం, మన అదృష్టం. జన్మ జన్మలు చేసుకున్నటువంటి పుణ్య ఫలం వల్ల పుట్టాం. అయితే ఒక్క విషయం, సనాతన ధర్మంలో పునర్జన్మ ఉంటుంది, మళ్ళీ పుడతాం. కాబట్టి మళ్ళీ పుడతావురా నాయన, పుట్టడానికి కావలసినటువంటి సాధన ఇప్పుడు చేసుకో. రిటైర్ అయిపోయిన తర్వాత ఎలా అయితే డబ్బు కావాలి అని నువ్వు పిఎఫ్ అకౌంట్లో కొంత డబ్బు జమ చేసుకుంటున్నావో, నీ సమయంలో కొద్ది సమయాన్ని భగవన్నామానికి వినియోగం చేస్తే ఉత్తర జన్మలకి నీకు ఉపయోగపడుతుంది అన్నారు. ఇక్కడ మాతృమూర్తులు సోదరిమణులు చాలా మంది కనిపిస్తున్నారు. అమ్మ, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ధర్మం నిలబడుతుంది అంటే మీ వల్లనే తల్లి. ఇది నేను చెప్పిన మాట కాదు. జగద్గురువులు ప్రాతస్మరణీయులు కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖర మహాసరస్వతి స్వామి వారు చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఒక స్త్రీని చదివిస్తే, ఒక ఆడపిల్లని చదివిస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది, పురుషుడిని మాత్రం చదివితే వాడు మాత్రం బాగుపడతాడు అన్నారు. కాబట్టి నిజంగా మీరు ధర్మం పాటిస్తే, ధర్మం అనేటువంటిది మనం లెక్చర్ ఇచ్చేది కాదు, ఆచరించే ధీదేవ జనైరికి ధర్మం అన్నారు. కాబట్టి ఏమిటి ధర్మము అంటే అహింస సత్యమస్తేయ శౌచం ఇంద్రియ నిగ్రహం మాతృవత్పరదా రాష్ట్ర పరద్రవ్యానినోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని యశ్ ధర్మ సనాతన. ఇది ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే కనబడుతుంది. ఆత్మవత్ సర్వభూతాని, సమస్త జగత్తు కూడా అంత తనలాగా నీలాగా చూసుకోయ్యా అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ విశేషాలు దీంట్లో ఉన్నాయి కనుక అటువంటి భగవన్ నామ స్మరణ ఇవాళ మనం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాము అంటే మనకి అటువంటి సద్బుద్ధిని ఆ విష్ణు ప్రసాదిస్తాడు. యావజ్జీవన పర్యంతము ఆనందంగా, సుఖంగా, సంతోషంగా జీవనం గడపడానికి కావలసినటువంటి మార్గం సుగమం అవుతుంది. అయితే ఎప్పుడవుతుంది? నాతో చెప్తుంటారు, గురువుగారు అభిషేకం చేయమన్నారండి, జాతకుడి దగ్గరికి వెళ్ళానండి, గ్రహాలు బాలేవన్నారండి అని అభిషేకం చేయించమన్నారండి, చేయించానండి అంటారు. ఫలితం వచ్చిందా అంటే రాలేదండి అంటారు. నేను వాళ్ళని అడుగుతాను, అభిషేకం చేసావా, నీళ్లు పోసావా అని. నీళ్లు పోస్తే ఫలితం రాదు. ఎందుకంటే ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని వేదం చెప్తున్నది. వేదం చెప్పిన మాట అబద్ధం అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది పరమాత్ముడి వాక్కు, పరమేశ్వరుడి నోట్లోంచి వచ్చింది. వేదం అపౌరుషేయమైనటువంటిది. ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట, అది అబద్ధం అవ్వడానికి అవకాశం లేదు. కానీ ఫలితం రావటం లేదు అంటే నువ్వు శ్రద్ధతో చేయటం లేదు. అందుకని శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారంటే, శాస్త్రం మీరు చదువుతున్నారు కనుక మీకు కూడా చెప్తున్నాను. ఊరికే చదివితే లొడలొడలో చదివితే రాదు ఫలితం రావాలి. మనకి కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సుఖాలు అందరికీ ఉంటాయి. అవి పోవాలి అనుకుంటే కనుక
వాటిని శ్రద్ధతో చదవండి. చదివేటప్పుడు శ్రద్ధగా చదవండి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారయ సా శ్రద్ధ కవితా శక్తి ఇహ వస్తు లభ్యతే అంటారు శంకర భగవత్పాదుల వారు. శంకరాచార్యుల వారు జగద్గురువులు చెప్పినటువంటి మాట ఏమిటంటే శాస్త్రమును ఇది నిజము అని నమ్మి, గురువాక్యస్య ఎందుకన్నారంటే గురువు గారి వాక్యం, గురువు గారు ఏం చెప్తారంటే శాస్త్రంలో ఉన్నది చెప్పేవాడే గురువు. నా ఇష్టం వచ్చింది నేను చెప్తే గురువు కాదు. అవతల వ్యక్తి కొంచెం ఇబ్బంది కలిగినా శాస్త్రం ఇలా చెప్పిందయా ఇలాగే చెయ్యి, సాయంత్రం 7 గంటలకి చలిగా వచ్చి కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యి అని చెప్పేవాడే గురువు. కానీ హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చో నువ్వు రాకు అని చెప్పేవాడు గురువు కాదు. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారయ ఇది నిజము అని ఎవరైతే నమ్ముతారో సా శ్రద్ధ కవితా సభ్య ఆ శ్రద్ధతో ఎవరైతే చేస్తారో, శ్రద్ధ అంటే అర్థం ఇది నిజము అని పూర్తిగా విశ్వసించి, మనోవాక్కాయ కర్మలు అంటారు. మనం చేసేటువంటి కర్మలు 3 రకాలుగా చేస్తాం. మనస్సుతో కర్మ చేస్తాం, వాక్కుతో చేస్తాం, శరీరంతో చేస్తాం. ఎలా చేసిన కర్మ అలాగే అనుభవిస్తాడు మనిషి. కాబట్టి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఇవాళ నేను పారాయణ చేయబోతున్నాను. ఆ చేసినటువంటి పారాయణకి నాకు ఫలితం లభించబోతున్నది అని మీరందరూ త్రికరణ శుద్ధిగా నమ్మి పారాయణ ప్రారంభం చేద్దాం. మనం పారాయణ ప్రారంభం చేసే ముందు మీకు అందరికీ కూడా దీక్షాధారాలు ఇచ్చారు. మీ పక్కన ఉన్నటువంటి సోదరుడు సోదరి ఎవరుంటే వాళ్ళకి మీరు కట్టండి, మీకు వాళ్ళు కడతారు. మీ దీక్షాధారం తీయండి. తీసి ఈ దీక్ష ఏమిటి అంటే ఇక నుంచి విష్ణునామం సహస్రనామం కానీ కనీసంగా విష్ణుర్ 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 విష్ణు అని మీరు ఊపిరి బిగబట్టగలిగినంత వరకు కానీ ప్రతిరోజు మానకుండా నామస్మరణ చేస్తాను అని దీక్ష తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు.